Champions Trophy for India. టెన్షన్ అంతా వీడింది, బుర్ర హీట్ ఎక్కింది, ఇప్పుడే హాయిగా ఉంది. సో ఫైనల్లీ 2025 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కప్పు గెలిచి మన గర్వాన్ని పైకెగరేసింది టీమిండియా. గెలుపు కోసం ఎంత ప్రాక్టీస్ చేసినా ఈ 143 కోట్ల మంది ఇండియన్స్ కప్పు కోసం ఎన్ని ప్రార్థనలు చేస్తుంటారు, ఎంతమంది దేవుళ్ళకి దండం పెట్టుంటారు. సో ఫైనల్లీ వాళ్ళ కష్టమో మన ప్రార్థనలో ఇండియాని గెలిపించేశాయి, కప్పు తీసుకొచ్చాయి. బట్ ఎక్కడో తెలియని రిగ్రెట్, సెంచరీ కొట్టకుండానే రోహిత్ అవుట్ అయ్యాడని, కనీసం 50 ఆడకుండానే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడని. బట్ మిగతా వాళ్ళందరూ అద్భుతంగా ఆడారు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, జడేజా, అయ్యర్ అద్భుతంగా ఆడి ఇండియా కప్పు తెచ్చిపెట్టారు. ఇలా చాలా విజయాలు వచ్చాయి, కొన్ని ఓటములు కూడా వచ్చాయి. ఎన్ని కప్పులు గెలిచినా మళ్ళీ మళ్ళీ కప్పు కోసం ఆ 11 మంది ప్లేయర్స్తో పాటు మనం కూడా గ్రౌండ్లో ఒక్కో ప్లేయర్ అవుతాం కదా. ఎందుకో ఈ ఫీలింగ్ చాలా చాలా కొత్తగా, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. క్రికెట్ అంటే నిజంగా మనకు ఎమోషన్. ఆ ఎమోషన్ ఎప్పుడు ప్రతిసారి మ్యాచ్ జరిగినప్పుడు మన ఖచ్చితంగా ఆనందాన్ని ఇస్తుంది, బాధను కూడా ఇస్తుంది. అప్పుడప్పుడు గెలిస్తే సెలబ్రేట్ చేస్తాం, ఓడితే కోట్ల మంది భారతీయులందరూ కలిసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ టీమిండియాకి అండగా నిలుస్తాం. ఛాంపియన్ ట్రోఫీ అయితే గెలిచేసాం, మరి నెక్స్ట్ ఏంటి అంటావేంటి మామ? దగ్గరలో ఐపీఎల్ ఉంది కదా, అప్పుడు చూసుకుందాం పదా.